రోషంగా చెప్తున్నాను, ఎవరైతే మిమ్మల్ని బలమైన శ్రమలతో, మహాశ్రమలతో వేధించి బాధించి శ్రమల పాలు చేస్తున్నారో వాళ్ళ కన్న పిల్లలే అసహాయులై వాళ్ళని కడతీర్చే రోజులు ఉన్నాయి. హిజ్కియాని బెదిరిస్తూ, హిజ్కియాకి బెదిరింపు ఉత్తరాలు రాస్తూ, హిజ్కియా విశ్వాసపు పునాదులు కదిపేస్తా ఉంటే నా దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? వాడి కొడుకే కత్తి తీసుకొచ్చి నరికేశాడు ఆ నాన్న. వెంటనే జరగకపోవచ్చు, ఏడాదిలోపు జరుగుతుంది. ఇది ప్రవచనం, ఆత్మపూర్ణుడే చెప్తున్న మాట, సేవకుడు చెప్తున్న మాట ఇది. మిమ్మల్ని బహుశ్రమల వలన, బలమైన శ్రమల వలన నానా చిత్రవదలు చేస్తున్నారే, వెంటనే జరగకపోవచ్చు, కానీ వాళ్ళు ప్రతిఫలం అనుభవిస్తారు ఆ వ్యక్తి.